నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, మత్స్యశాఖ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు పాతబస్తీ ఫలక్నుమాలోని బాలికల గురుకుల పాఠశాలకు విచ్చేసి పాఠశాల విద్యార్థులకు మరియు మహిళా ఉపాధ్యాయులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు। ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ భవిష్యత్తులో మనం ఉన్నత స్థానం ఎదగడానికి ప్రభుత్వం అందజేస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు। మరియు మహిళలు పురుషులకు సమానంగా అన్ని రంగాల్లో ముందుండేలా చదువుకోవాలని సూచించారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। హ్యాపీ ఉమెన్స్ డే। టీచర్స్ కు అందరికి కూడా హ్యాపీ ఉమెన్స్ డే। గౌరవ ప్రిన్సిపాల్ గారికి, సిబ్బందికి, గౌరవ జిల్లా కలెక్టర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, ఆల్ ఇండియా టాపర్, అదేవిధంగా మెట్టు సాయి గారు, ఫిషరీ చైర్మన్ గారు, నాయక్ గారు, కార్పొరేటర్ గారు, మిగతా రాజేష్ గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, పాఠశాల సిబ్బంది, పాత్రికేయులు అందరికీ కూడా ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా మరొకసారి మహిళా శుభాకాంక్షల దినోత్సవం రోజు, మహిళా దినోత్సవం రోజు మనం అంతా కూడా ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలి। భవిష్యత్తులో మన ఉన్నత స్థానాలకు ఎదగడానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి అవకాశాలను వినియోగించుకొని శ్రమపడి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అనేటువంటి ఒకటి ఆలోచన చేయాలి। ఈరోజు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది। మన తల్లిదండ్రులు కూడా గతంలో ఆడపిల్లల కంటేనో, ఆడపిల్లకు విద్యాబోధన అవకాశాలు ఇవ్వాలంటేనో, ఆడపిల్ల ఉద్యోగం చేయాలంటేనో ఇబ్బంది పడే పరిస్థితి నుంచి అలా సమాజంలో సగభాగం అనే కంటే దాటి ప్రతి అంశంలో కూడా ముందుకు వస్తూ ఉన్నారు। ఇవాళ ఈ పోటీ ప్రపంచం లోపల జనరల్ కేటగిరీ లోపల కూడా ఉద్యోగాలు సంపాదించేటువంటి పరిస్థితికి 33% దాటి, స్థానిక సంస్థలో ఆల్రెడీ ఇప్పటికే 50% రిజర్వేషన్లు ఉన్నాయి। వీరందరూ కూడా భవిష్యత్తుకు ఒక మంచి మార్గదర్శకత్వం, ఒక తల్లిగా ఇంట్లో ఆ ఇల్లు పూర్తిగా సక్సెస్ఫుల్గా అయింది అంటే ఆ ఇంటి గృహిణి పాత్రను కూడా ఎవరు మరవలేరు। అందుకే తల్లి పాత్ర కానీ మిగతా మహిళగా బాధ్యతలు నిర్వహించే ప్రతి దానిలో కూడా సక్సెస్ఫుల్ అవుతారు। కాబట్టి సమాజం లోపల మరి భవిష్యత్తు సృష్టి అనేటువంటిది ఉంది। కాబట్టి అందరూ కూడా ఈ సందర్భంగా, ఎందుకంటే ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి, సరే ఇవాళ హాలిడే అయినప్పటికీ కూడా మహిళా దినోత్సవం కాబట్టి మీ అందరి సోదరిమణులు, చెల్లెళ్ళందరి దగ్గరకు వచ్చి మీ అందరికి అభినందనలు చెప్పాలి, ఉజ్వలమైన భవిష్యత్తు ఉండే విధంగా బెస్ట్ విషెస్ చెప్పాలనే ఆలోచనతో ఇక్కడి దాకా వచ్చినాం। మీ అందరూ కూడా తప్పకుండా సమాజంలో రేపు లింగ వివక్ష లేకుండా ప్రతి అంశంలో పోటీ పడి అందరికంటే ముందుండాలనే ఆలోచనతోటి ఒక డిసిషన్ తోటి ముందుకు పోవాలని మీ అందరు కూడా శుభాకాంక్షలు చెప్తూ, మీ అందరికి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం।